హలో గైస్, వెల్కమ్ టు తెలుగు యానిమిస్ట్. ఈ వీడియోలో మనం డెమన్ స్లేయర్ మాంగా ఎక్స్ప్లెనేషన్ సిరీస్ని కంటిన్యూ చేయబోతున్నాం. ముందు వీడియో కమెంట్స్లో మీరు చెప్పినట్లే ఈ వీడియోకి చేంజెస్ చేశా. ఇక నుంచి కలర్ మాంగా యూస్ చేస్తాను. అలాగే ప్రతి వీడియో లెంత్ మినిమం 15 to 20 మినిట్స్ ఉంటుంది. దాదాపు ఒక వీడియోలో 3 to 4 చాప్టర్స్ కవర్ అవుతాయి. సో మీరు మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోతో 100 సబ్స్క్రైబర్స్ చేస్తారని ఆశిస్తున్నా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కానీ వెళ్ళే ముందు లాస్ట్ చాప్టర్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఇన్ఫినిటీ క్యాజిల్లో మన హషీరాలందరూ ఒక్కో చోట పడిపోతారు. తాంజిరో ఇంకా గియో ఒక దగ్గర ఉంటే, సర్పంట్ హషీరా ఓబనాయ్ ఇంకా లవ్ హషీరా మిట్స్రి ఒక దగ్గర, అలాగే స్టోన్ హషీరా గ్యోమై ఇంకా మిస్ట్ హషీరా ముచిరో ఒక దగ్గర ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్న డీమన్స్ని చంపుతూ ముందుకు వెళ్తుంటారు. అండ్ సనేమి, గెన్యా, ఇనోస్కే ఒంటరిగా మిగతా వాళ్ళ కోసం వెతుకుతుంటారు. ఇంక జెనిట్సు విషయానికి వస్తే దగ్గరలో ఎవరో ఉన్నట్లు వినిపించి వాళ్ళ కోసం వెతుకుతుంటాడు. చాప్టర్ లాస్ట్లో మన ఇన్సెక్ట్ హషీరా షినోబు అప్పర్ మూన్ 2 డోమా ఉన్న గదిలోకి వెళ్తుంది. అక్కడ డోమాని చూసి షాక్ అయిపోతుంది. ఇంతటితో చాప్టర్ ఎండ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. చాప్టర్ 141 రివెంజ్. మీ అందరికీ తెలుసు షినోబుకి ఒక అక్క ఉంటుందని. తన పేరు కనాయే. ఈ విషయం మనకి యానిమేలో కనావు ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారు. కానీ తను ఒక మిషన్లో ఒక డీమన్ అటాక్ చేయడం వల్ల చనిపోతుంది. తను చనిపోతున్న చివరి క్షణాల్లో షినోబు అక్కడికి వెళ్తుంది. మనకి ఈ చాప్టర్ ఆ ఫ్లాష్ బ్యాక్ నుంచి స్టార్ట్ అవుతుంది. షినోబు, నువ్వు దయచేసి డీమన్ స్లేయర్ కార్ప్స్ను వదిలే. నువ్వు చాలా కష్టపడుతున్నావు. నాకు నువ్వు హ్యాపీగా ముసలయ్యే వరకు సాధారణంగా బ్రతకాలని ఉంది. నువ్వు ఇప్పటి వరకు చేసింది చాలు అని కనాయే అంటుంది. అప్పుడు షినోబు, లేదు, నిన్ను ఈ స్థితికి తెచ్చిన డీమన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చెప్పు కనాయ్, ఆ డీమన్ ఎలా ఉంటుందో చెప్పు. ఇంత జరిగిన తర్వాత నేను నార్మల్గా బ్రతకలేను. నేను నా పగ తీర్చుకుంటా అని అనడంతో కనాయే ఆ డీమన్ ఎలా ఉంటుందో చెప్తుంది. ఆ డీమన్ ఆ డీమన్ని చూస్తే తలపైన పెద్ద రక్తం మరకలు ఉంటాయి. వాడెప్పుడు నవ్వుతూ చాలా మెల్లగా ప్రశాంతంగా మాట్లాడతాడు. కట్ చేస్తే కనాయ్ చెప్పే పోలికలు మ్యాచ్ అయ్యే డీమన్ మరెవరో కాదు, అప్పర్ మూన్ 2 డోమా. హాయ్, నిన్ను కలుసుకోవడం సంతోషంగా ఉంది. నా పేరు డోమా. ఈ రాత్రి ఎంతో బాగుంది కదా. హెల్ప్, నన్ను కాపాడండి. ష్, నేను మాట్లాడుతున్నాను కదా అని డోమా అనే లోపు ఒక్కసారిగా షినోబు చాలా ఫాస్ట్గా ఆ అమ్మాయిని వేరే ప్లేస్కి తీసుకువెళ్ళిపోతుంది. నీకేం కాలేదు కదా. వావ్, నువ్వు ఫాస్ట్గా ఉన్నావు. నువ్వు హషీరావా అని డోమా అడుగుతాడు. షాకింగ్ విషయం ఏంటంటే షినోబు కాపాడిన అమ్మాయి ముక్కలు ముక్కలైపోయి రక్తం కక్కుతూ చనిపోతుంది. అది చూసిన షినోబు అప్పర్ మూన్ 2 స్పీడ్ చూసి షాక్ అయిపోతుంది. తను సేవ్ చేసే గ్యాప్లో డోమా ఆ అమ్మాయిని పీస్గా కట్ చేసేస్తాడు. ఓ, పర్వాలేదు, నువ్వేం బాధపడకు, నేను తర్వాత మెల్లగా తింటానులే అని డోమా అనడంతో షినోబు డోమా చేతిలో ఫ్యాన్స్ చూసి కనాయ్ చెప్పిన మాటలు మళ్ళీ గుర్తు తెచ్చుకుంటుంది. ఆ డీమన్ చేతిలో చాలా షార్ప్గా 2 ఫ్యాన్స్ ఉంటాయి. ఇంకా షినోబు తన అక్కని చంపింది డోమాయే అని కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఇంకా వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటారు. నేను ఈ ఎటర్నల్ ప్యారడైస్ కల్ట్ ఫౌండర్ని. నా అనుచరుల్ని నన్ను సంతోషపెట్టడమే నా పని. కాబట్టి వాళ్ళలో నేను సింగిల్ పీస్ కూడా వదలకుండా తినేస్తా. ఏంటి, నువ్వు అందరినీ సంతోష పెడతావా? ఇప్పుడే ఆ అమ్మాయి బాధతో సహాయం చేయమని అరుస్తుంది. అవును, అందుకే తనను తినేస్తా. తనకి అప్పుడు ఏ బాధలు ఉండవు, ఏ నొప్పి ఉండదు, ఎవరికీ భయపడక్కర్లేదు. అందరికీ చావంటే భయం. అందుకే వాళ్ళని తినేస్తా. అప్పుడు వాళ్ళు నాలో శాశ్వతంగా బ్రతుకుతారు. వాళ్ళ ప్రేయర్స్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళని మరో లోకాలకు పంపిస్తా. ఏ విధంగా చూసినా నీకు బుర్ర ఉన్నట్లు లేదు. ఎంత కిరాతకుడువా? అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? మనం కలిసి ఎంతసేపు అవ్వలేదు, ఎందుకు నా మీద అంత కోపడుతున్నావు? అర్థమైంది. నీకేమైనా బాధలు ఉన్నాయా? చెప్పు, నేను వింటాను. బాధలా? నా డ్రెస్ చూస్తే నీకు అర్థం కావట్లేదా? నువ్వే కదా నా అక్కని చంపింది. "ఉమ్, ఆ, ఆ, ఫ్లవర్ బ్రీతింగ్ గర్లే కదా, గుర్తొచ్చింది. తను చాలా క్యూట్గా స్వీట్గా ఉంటుంది. తనను తినాలనుకున్నా, కానీ అంతలోపు సూర్యుడు వచ్చేశాడు. మిస్ అయిపోయింది. ఇంకా తన మాటలు వినలేక షినోబుకి కోపం వచ్చి సడన్గా డోమా కంట్లో పొడిచేస్తుంది. చాలా బాగా పొడిచావు, నేను నా చేత్తో ఆపలేకపోయా అని చెప్పి డోమా తన బ్లడ్ డీమన్ టెక్నిక్ లోటస్ ఐస్
యూజ్ చేసి ఫైట్ చేస్తాడు. ఇంకా వాళ్ళిద్దరి మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది. డోమా చేసే అటాక్స్ అన్నీ ఐస్ అటాక్స్. వాటి వల్ల చుట్టుపక్కన ఎయిర్ మొత్తం చాలా చల్లగా మారిపోతుంది. ఆ ఎయిర్ పీల్చితే లంగ్స్ డ్యామేజ్ అయిపోతాయి. అండ్ షినోబు స్పీడ్ని చూసి డోమా ఇంప్రెస్ అవుతాడు. "హ్మ్, నువ్వు డీమన్స్ని పొడిస్తే చావరు, వాటి తల నరికేయాలి. నేను మామూలుగా పొడిస్తే చావరు, అదే నా పాయిజన్తో పొడిస్తే." హా, పాయిజనా? ఈ పాయిజన్ లోవర్ మూన్ 5 రూయి ఫ్యామిలీ మీద యూజ్ చేసిన దానికంటే పవర్ఫుల్గా ఉంది అని డోమా అంటాడు. ఆ విషయం విన్న షినోబు డీమన్స్ అన్ని ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటాయని తెలుస్తుంది. అలాగే తను ఎంతో కష్టపడి తయారు చేసిన పాయిజన్ అసలు ఎటువంటి ఎఫెక్ట్ చూపించదు. ఎందుకంటే అప్పర్ మూన్ 2 అంత పవర్ఫుల్ కాబట్టి. చూస్తుంటే ఈ ఫైట్ ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంది. పాయిజన్ అటాక్స్ నాకు చాలా నచ్చాయి. నీ దగ్గర ఇంకా పాయిజన్ ఉందా? ట్రై చెయ్యి, నీ నెక్స్ట్ షాట్ పనిచేస్తుందో లేదో చూద్దాం అని డోమా అనడంతో, సరే నువ్వు సరదా పడితే నేనెందుకు కాదంట, నేను ముందే ప్రిపేర్ అయ్యి వచ్చా అని షినోబు అంటుంది. ఇంకా పవర్ఫుల్ పాయిజన్స్ యూజ్ చేయడానికి రెడీ అవుతుంది. చాప్టర్ 142 ఇన్సెక్ట్ పిల్లర్ కొచ్చో షినోబు. ఈ చాప్టర్ స్టార్టింగ్లో డోమా బ్యాక్ స్టోరీ ఉంటుంది. డోమా చిన్నప్పుడు తను చాలా స్మార్ట్ ఇంకా మంచి పిల్లోడని అందరూ అనుకునేవాళ్ళు. అందరికీ సహాయం చేసేవాడని అందరూ తనను ఒక దేవుడిలా చూసేవారు. డోమాకి దేవుడి మాటలు వినిపిస్తాయని వాళ్ళ అమ్మా నాన్న గుడ్డిగా నమ్మేవారు. ఒక కొత్త మతాన్ని క్రియేట్ చేసి డోమాని దేవుణ్ణి చేశారు. ఆ తర్వాత చాలా మంది జనాలు డోమా దగ్గరికి వచ్చి ప్రార్థించి వాళ్ళ బాధలు చెప్పుకునేవాళ్ళు. డోమాకి వాళ్ళు చెప్పేవి మొదట్లో బాధ కలిగినా కొంతకాలం తరువాత బోర్ కొట్టేది. వాళ్ళు డోమాని స్వర్గానికి వెళ్లే మార్గం చూపించమని వేడుకునేవారు. కానీ డోమాకి స్వర్గం అనే కాన్సెప్ట్ మీద నమ్మకం లేదు. దేవుడు అనేవాడే లేడు. ఈ గుడ్డి జనాలకి ఆ విషయం తెలీదు. వీళ్ళెప్పుడూ నిజం ఒప్పుకోరు. అందుకే దేవుడు నన్ను పుట్టించాడు. వాళ్ళు గుడ్డిగా నమ్మే స్వర్గానికి నేను తీసుకెళ్తాను అని డోమా తనకు తాను అనుకునేవాడు. ఆ తర్వాత ప్రెజెంట్ ఫైట్ లోకి వస్తే షినోబు మొత్తం 5 రకాల పాయిజన్లు వాడుతుంది. కానీ ఏం లాభం ఉండదు. డోమా స్ట్రెంగ్త్ ఇంకా బాడీ పాయిజన్కి తట్టుకునే కెపాసిటీని చూసి షినోబు షాక్ అయిపోతుంది. అప్పర్ మూన్ 2 పవర్ అంటే ఈ లెవెల్లో ఉంటుందా అని షాక్ అయిపోతుంది. అలాగే డోమా చేసిన అటాక్ వల్ల షినోబు లంగ్స్ బాగా డ్యామేజ్ అయిపోతాయి. చెమటలు కక్కుతూ అలసిపోతుంది. అక్కడ ఉన్న గాలి పీలిస్తే ఇంకా డేంజర్. అయినా నా దగ్గర ఉన్న పాయిజన్ని ఎలాగైనా మొత్తం వాడాలి అని మళ్ళీ అటాక్ చేస్తుంది. బ్రీత్ ఆఫ్ ద ఇన్సెక్ట్, డాన్స్ ఆఫ్ ద డ్రాగన్ ఫ్లై, కాంపౌండ్ హెక్సగాన్. నువ్వు చాలా ఫాస్ట్. నేను కలిసిన హషీరాలందరిలో నువ్వే ఫాస్ట్ అని డోమా అంటాడు. చూస్తే ఆల్రెడీ షినోబుని కట్ చేసేస్తాడు. నువ్వు ఇలా పాయిజన్ ఆట ఆడకుండా నా తల కట్ చేసుంటే సరిపోయేది. ఏం చేస్తాంలే, నీవు అసలే చిన్న చేతులు అని షినోబుని ట్రోల్ చేస్తాడు. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకొని షినోబు బాధపడుతుంది. తన చేతులు చాలా చిన్నగా ఉంటాయి. ఇంకొంచెం హైట్ ఉండుంటే ఆ డీమన్ని కట్ చేసేసేది. యాక్చువల్గా కనాయే ఆ డీమన్తో ఫైట్ చేస్తే నువ్వు ఓడిపోతావని చివరగా చెప్పాలనుకుంది, కానీ చెప్పలేదు. అలా గాయాలతో బాధపడుతున్న షినోబుకి వాళ్ళ అక్క కనిపిస్తుంది. లే, లేచి పోరాడు. ఈ చిన్న గాయాలకి నువ్వు ఓడిపోవద్దు. నువ్వు కనావకి ఇచ్చిన మాట మర్చిపోయావా? ఏది ఏమైనా లేచి పోరాడు ఇన్సెక్ట్ పిల్లర్ షినోబు కొచ్చో అని కనాయే మోటివేట్ చేస్తుంది. ఇంకా డోమా తన ఫైటింగ్ స్పిరిట్ చూసి నువ్వు మనిషివేనా అని షాక్ అయిపోతాడు. నీ బ్లడ్ లంగ్స్కి వెళ్ళిపోతుంది, నువ్వు కాసేపట్లో చనిపోతావు, ఇంక కష్టపడకులే అని నవ్వుకుంటాడు. నేను ఎలాగైనా ఆ మెడలోకి పాయిజన్ ఎక్కించాలి, అప్పుడు ఈ డీమన్ చనిపోయే ఛాన్స్ ఉంది అని తనకు తాను బలం తెచ్చుకొని ఒక పెద్ద అటాక్ చేస్తుంది. బ్రీత్ ఆఫ్ ద ఇన్సెక్ట్, డ్యాన్స్ ఆఫ్ ద సెంటిపీడ్, 100 బిల్లోస్. కింద నుంచా? అని ఒక పెద్ద అటాక్ చేసి డోమాని గొంతులో గుచ్చి గోడకేసి కొడుతుంది. చాప్టర్ 143 యాంగర్. ఈ చాప్టర్ స్టార్టింగ్లో కొచ్చో సిస్టర్స్ బ్యాక్ స్టోరీ ఉంటుంది. అండ్ నార్మల్గా బ్రతుకుతున్న వాళ్ళ ఫ్యామిలీని డీమన్స్ అటాక్ చేస్తాయి. ఆ డీమన్స్ మొత్తం ఫ్యామిలీని చంపేస్తాయి. ఇంకా మన స్టోన్ హషీరా గ్యోమై వాళ్ళని కాపాడతాడు. అలా బ్రతికినంత కాలం మనకు బలం లేకపోయినా, మనం డీమన్స్ తల నరకలేకపోయినా, కనీసం ఒక్క డీమన్ని చంపినా మనం చాలా మందిని కాపాడినట్లు. అదే ఒక అప్పర్ ర్యాంక్ డీమన్ని చంపితే అని వాళ్ళకు వాళ్ళు అనుకొని ప్రామిస్ చేసుకుంటారు. కట్ చేస్తే డోమాని గొంతులోకి పాయిజన్ గుచ్చి గోడకేసి కొడుతుంది. షినోబుకి సీజన్ 1లో తాంజిరో అడిగిన క్వశ్చన్ గుర్తొస్తుంది. మీరు కోపంగా ఉన్నారా అని తాంజిరో అడుగుతాడు. అప్పుడు షినోబు, అవును తాంజిరో, నేను కోపంగా ఉన్నాను. మా అమ్మని చంపేశారు,
మా నాన్నని చంపేశారు. మా ఫ్యామిలీ మొత్తాన్ని చంపేశారు. ఒక కనావో తప్ప నా మిగతా స్టూడెంట్స్, మా అక్కను అందరినీ చంపేశారు. అందుకే నాకింత కోపంగా ఉంది. వీడి మీద ఎంత పాయిజన్ యూజ్ చేసినా వీడు చావట్లేదు. ఎన్నిసార్లు కొట్టినా చావని పావురా నువ్వు. పోయాడు అనుకుంటే మళ్ళీ వస్తావు. అంటే నువ్వు మనిషివా దెయ్యానివా? ఎందుకని అసలు పాయిజన్ వర్క్ అవ్వట్లేదు? అసలు ఎందుకు ఇలా అవుతుంది? పాపం ఎంత ట్రై చేసినా షినోబు ఆఖరికి డోమాని చంపలేకపోయింది. అప్పుడు ఆ గోడ మీద నుంచి షినోబు కింద పడుతుండగా డోమా తనను పట్టుకొని పైకి లాగుతాడు. చాలా బాగా చేసావు, నువ్వు చాలా కష్టపడ్డావు, నాకు బాగా నచ్చింది. కానీ నీలాంటి వీక్ అమ్మాయి ఇంతవరకు బతికిందంటే ఒక మిరాకిల్ అనే చెప్పాలి. నువ్వు చాలా డీమన్లని వెంటాడి చంపావు. నీకు మీ అక్క కంటే టాలెంట్ తక్కువ ఉన్నా పర్లేదు, నువ్వు బాగానే బతికావు. ఇంక మనం ఎల్లప్పటికీ కలిసే ఉంటాం. ఇప్పుడు నేను నిన్ను తినేబోతున్నా. చివరి మాటలు ఏమైనా ఉంటే చెప్పు, నేను వింటా. ఆల్మోస్ట్ డోమా షినోబుని తినేబోతాడు. అప్పుడు వెంటనే కనావో అక్కడికి డోర్లు ఓపెన్ చేసుకుని వస్తుంది. తన మాస్టర్ని డోమా తినడం చూసి షాక్ అయిపోతుంది. గట్టిగా మాస్టర్ అని అరుస్తుంది. షినోబు చేతిలో ఉన్న కత్తి కింద పడిపోతుంది. అప్పుడు వెంటనే కనావో ఏం చేయాలో తెలియక డోమాని అటాక్ చేయడానికి రెడీ అవుతుంది. బ్రీత్ ఆఫ్ ద ఫ్లవర్, 4th ఫార్మ్, సాఫ్లవర్ రోబ్ అని పైకి అటాక్ చేసేలోపు డోమా అక్కడి నుంచి మాయమయ్యి కిందకు వచ్చేస్తాడు. ఓహ్, అది చాలా క్లోజ్. ఎందుకని నేను తింటున్నప్పుడు నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు? అలా ఎప్పుడు మధ్యలో ఒకరిని తింటున్నప్పుడు నువ్వు డిస్టర్బ్ చేయకూడదు. తను నీకేమైనా నా ఎబిలిటీస్ గురించి నేర్పించిందా? నువ్వు కూడా చాలా బాగా కష్టపడే అమ్మాయిలా ఉన్నావు. కానీ ఈ రాత్రి మాత్రం చాలా బాగుంది. ఒకరి తర్వాత ఒకరు అలా వస్తూనే ఉన్నారు. చూస్తుంటే నువ్వు వాళ్ళకి బ్లడ్ రిలేటెడ్లా లేవు. కానీ నీ వయసులో ఉన్న అమ్మాయిలందరూ చాలా టేస్టీగా ఉంటారు. పర్వాలేదు. డోమా చెప్పిన మాటలకు కనావో షాక్ అయిపోయి షినోబు ఇంకా కనాయిని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి కట్ చేస్తే జెనిట్సుని చూపిస్తారు. నాకు నువ్వు అక్కడే ఉన్నావు అని తెలుసు, నువ్వు మర్యాదగా బయటికి రా అని జెనిట్సు అంటాడు. ఇది కరెక్ట్ పద్ధతి కాదే, మీ సీనియర్స్ని అలాగేనా నువ్వు అనేది? చూస్తుంటే నువ్వు కొంచెం ఇంప్రూవ్ అయినట్టే ఉన్నావు, కానీ ఇంకా నువ్వు అలాగే మూర్ఖుడిలా ఉన్నావు. చాలా రోజులైంది జెనిట్సు నిన్ను చూసి అని ఒక డీమన్ బయటకు వస్తుంది. అది ఎవరో కాదు, జెనిట్సు సీనియర్ అయిన కైగాకు. కైగాకు, ఇప్పుడు నువ్వు డీమన్ అయ్యావు. నీకు ఇప్పుడు నా సీనియర్గా నా ముందు నిల్చునే అర్హత లేదు అని జెనిట్సు అంటాడు. అక్కడితో చాప్టర్ ఎండ్ అవుతుంది. అసలు జెనిట్సు ఎవరి కోసం వెతుకుతున్నాడనే దానికి మనకి ఆన్సర్ అయితే లభించింది. సో ఇప్పటిదాకా జెనిట్సు వెతుకుతుంది ఎవరినో కాదు, తన సీనియర్ అయిన కైగాకుని. తన సీనియర్ డీమన్గా మారిపోయాడు. ఇంకా నెక్స్ట్ జెనిట్సు ఇంకా కైగాకు మధ్య ఫైట్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో జెనిట్సు ఇంకా కైగాకు మధ్య ఫైట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. త్వరలో జెనిట్సు ఇంకా కైగాకు ఫైట్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఇప్పటిదాకా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.